ఆ ఆ పనిలో ఉన్నా నువ్వే రారా లోపలికి. ఆగా ఆగు, నీతో చెప్పాలనేగా వచ్చావు. నువ్వు చెప్పే ముందు నేను ఒకటి చెప్తా. ఏదో కాస్త టైం దొరికింది కదా అని బడ్జెట్ లెక్కలు రాసుకుంటున్నా. బయట నుంచి నీ అరుపులేంటి బావులు కప్పలాగా. ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా అవసరం ఉంటే బయట నుంచి రావద్దని. ఇంట్లోకి వచ్చి నేను పనిలో ఉంటాను. ఇంట్లోకి వచ్చి నాకు చెప్పి అప్పుడు వెళ్ళు. బయట నుంచి అరవ మాకు, అర్థమైందా? ఇప్పుడు చెప్పు ఏంటో. పక్కింటి పెద్దమ్మా ఎప్పుడు చూసినా నన్నే ఏంటమ్మా? పక్కింటి పెద్దమ్మ పక్కింటి పెద్దమ్మ ఎప్పుడు చూసినా నిన్నే కొట్టుకు పంపిస్తుంది, అంతేనా? పండుబాబు లేడా? ఉన్నాడు. ఉన్నా గానీ నిన్నే పంపిస్తుందా? అవును. అంటే వాళ్ళ కొడుకు ఎనర్జీని దాచుకుని నిన్ను పద్దాక కొట్టుకు పంపిస్తుంది. నీ కొడుకు నీ ఎనర్జీని వాడేస్తుంది, నా కొడుకు ఎనర్జీని వాడేస్తుంది. దీనికి సొల్యూషన్. అయినా ఎప్పుడు ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా సరే గొర్రెలాగా తలకాయ ఊపి వెళ్ళిపోకూడదురా. అప్పుడప్పుడు నాకు కడుపులో నొప్పిగా ఉందనో కాళ్ళు నొప్పిగా ఉన్నాయో హోంవర్క్ చేసుకోవాలనో చెప్పాలి. అసలు నీకు లౌక్యం లేదేవరా? లౌక్యం అంటే ఏం మమ్మీ? లౌక్యం కాదు, లౌక్యం. లౌక్యం అంటే ఏం మమ్మీ? అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదులే కానీ చెప్పింది చెయ్యి. బాబీ కొంచెం కొట్టుకెళ్ళి గుడ్లు తీసుకురా, టైం అయిపోతుంది, కూర ఉండాలి, డాడీ వచ్చేస్తాడు. నేను ఇప్పుడు కొట్టుకెళ్ళాలా? కదా కాళ్ళు నొప్పులు ఉన్నాయి మమ్మీ. అయినా రేపు నాకు ఇష్టం ఉంది, చదువుకోవాలి. ఎప్పుడు ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా సరే గొర్రెలాగా తలకాయ ఊపి వెళ్ళిపోకూడదురా. అప్పుడప్పుడు నా కొడుకులో నొప్పిగా ఉందనో కాళ్ళు నొప్పిగా ఉన్నాయో హోంవర్క్ చేసుకోవాలనో చెప్పాలి. నాది నాకే అప్పు చెప్పావుగా, అంతేలేరా, ఏ చెట్టు కాకాయలే కాస్తాయి. ఒకసారి మీ నాన్న ఇలాగే పెళ్ళైన కొత్తలో ఎవరు కనిపిస్తే వాళ్ళకి నేను ఇల్లు చేసేదేం లేదు స్విచ్లేసి కూర్చోవడమే, నేను ఇల్లు చేసేదేం లేదు స్విచ్లేసి కూర్చోవడమే అని చెప్పేవాడు. నేనేం చెప్పానంటే, ఏమండి అలా చెప్ప, మాకు దిష్టి తగిలిద్ది, ఎప్పుడు ఏ పని చేయకపోయినా మేము పని చేస్తున్నామని చెప్పుకోవాలండి అని చెప్పాను. మర్నాడు నుంచి పని చేసి డైరెక్ట్ ఇంటికి రాగానే నేను ఎంత కష్టపడి చేసి వస్తున్నాను తెలుసా, ఎంత కష్టపడి పని చేసి వస్తున్నాను తెలుసా, ఖాళీగా కూర్చుంటున్నాను అనుకుంటున్నావా అని నాకే కౌంటర్ వేసాడు తెలుసా. నా పాప నాకే అప్పచెప్పాడు. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే. ఏంటి అట్ట చూస్తున్నా? కాళ్ళు నొప్పులని చెప్పమంది పక్కింటి పెద్దమ్మకి, నాకు కాదు. ఇంట్లో చెప్పకూడదురా. ఏదన్నా నేర్పిస్తే బయట వాళ్ళకి చెప్పుకోవాలని నేర్పిస్తారు కానీ అది తీసుకొచ్చి రివర్స్ లో తిరిగి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తారని కాదు. ఇంకోసారి నేను చెప్పిన పాఠం నాకే అప్పచెప్పావనుకో, ఏ కాళ్ళు అయితే నొప్పులు అంటున్నావో ఆ కాళ్ళు ఎరగొట్టి చేతులు పెడతా అనుకుంటున్నావు. అప్పుడు ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేదు తెలుసా. బాపి 8 నెంబరి బేట 10 నెంబరి. అమ్మా నోరు ముసుకుని కోడిగుడ్లు తీసురా.